హలో హలో వస్తుంది కదా రైట్ రైట్ 4లో భాగంగా మనం ప్రతిరోజు ఫిజిక్స్ క్లాస్ కానీ మ్యాథమెటిక్స్ క్లాసులు కానీ ఒక స్టూడెంట్కి అవేర్నెస్ రావడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ప్రతిరోజు మీకు కండక్ట్ చేస్తుంది. సో ప్రతి స్టూడెంట్ యూజ్ చేసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాం. సో స్టూడెంట్స్ అదేవిధంగా ఫిజిక్స్లో మనకు ఒక మంచి కాన్ఫిడెన్స్ రావడానికి మనం ఫిజిక్స్ ఛాలెంజర్ అనే ఎగ్జామ్ కూడా పెడుతున్నాం. ఈరోజు మనకు 27th మే కాబట్టి వెక్టార్స్ ఎగ్జామ్ కూడా ఉంది. అందరు స్టూడెంట్స్ ప్రిపేర్ కావాలని కోరుకుంటున్నాను స్టూడెంట్స్. అదేవిధంగా మనకు ఇక్కడ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో మనకు ఈసెట్లో మనము గత 2021లో కానీ 2022లో కానీ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్లో ఫస్ట్ ర్యాంక్ రావడము, అదేవిధంగా ప్రతి బ్రాంచ్లో టాప్ 10లో ఒక 90% సీట్స్ రావడము, అదేవిధంగా మన తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని టాప్ 10 కాలేజీలో 90% స్టూడెంట్స్ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు స్టూడెంట్స్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే 2024లో కూడా మీరు అలాగే సాధించాలని కోరుకుంటున్నాను కూడా. సో ఇక్కడ మనకు ఈసెట్ 2024 ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి, నడుస్తున్నాయి కూడా ఆల్మోస్ట్ మే 1 నుంచి. ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఇంకా మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ ఇంకా స్టార్ట్ చేయకపోతే ఇమీడియట్గా స్టార్ట్ చేసేయండి స్టూడెంట్స్. ఎందుకంటే మనకు ఇంకా ఈరోజు 27th అంటే ఇంకా ఒక 4-5 డేస్లో మళ్ళీ అన్ని స్కూల్స్ కాలేజెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ మనం వేరే అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇండస్ట్రీ ఓరియంటెడ్ అని కానీ అలా రకరకాలుగా కొంచెం డైవర్ట్ అవుతాం. కాబట్టి స్టూడెంట్స్ మనము ఏది చేసినా కూడా మన టార్గెట్ మాత్రం ఈసెట్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే మనకు డిప్లొమా తర్వాత ఉన్నత చదువులు చదువుకోవడానికి ఏకైక మార్గం ఏంటంటే ఈసెట్. ఎస్ స్టూడెంట్స్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కంపల్సరీ మనం బీటెక్ చేయాలి. ఆ బీటెక్ కూడా మీరు ఏ బ్రాంచ్లో చేశారో ఆ బ్రాంచ్లోనే చేయాలి. అదేవిధంగా ఇక్కడ నేను ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక పాయింట్ ఏం చెప్తున్నానంటే మనకు ఈ సంవత్సరము ఈసెట్ 2023 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అందరికీ కామన్ పేపర్ కూడా పెట్టారు. సో ఆ పేపర్ స్ట్రాటజీ నిన్న మనం డిస్కస్ చేశాం. అది కూడా మనం సాయి మేధా యూట్యూబ్ ఛానల్లో మనము అప్లోడ్ చేశాం. ఆ ఫిజిక్స్తో పాటు మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ కూడా చేశాం. సో ఈసెట్ 2024 ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఆ క్వశ్చన్స్ కూడా చూడండి. ఎందుకంటే మీకు కూడా క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నారనేది తెలుస్తుంది. ఎందుకంటే మేము యాజ్ ఇట్ ఈజ్ అదే క్వశ్చన్ పేపర్ని మీకు అక్కడ డిస్ప్లే చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి మీకు కూడా ఐడియా వస్తుంది. సో వాళ్ళు చెప్పిన విషయమైనా సరే, టాపర్ చెప్పిన విషయమైనా సరే, మీ సూపర్ సీనియర్ చెప్పిన వాళ్ళైనా సరే ఏంటంటే మీకు రేపు ఈ సెట్లో ఒక మంచి ర్యాంక్ రావాలంటే మాత్రం మీ ర్యాంక్ని మేజర్గా డిసైడ్ చేసేది మాత్రం ఈ నాన్ టెక్నికల్ సబ్జెక్ట్సే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో స్టూడెంట్స్ అందుకే మనము ఈ వారం రోజులు ప్రిపేర్ అయిన ఫిజిక్స్, మోడర్న్ ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ మోడర్న్ ఫిజిక్స్ అయితే ఏపీ సెట్లో అయితే 5 మార్క్స్ వస్తున్నాయి, తెలంగాణ ఈ సెట్లో అయితే 3 మార్క్స్ వస్తున్నాయి. మళ్ళీ మనకు ఎందుకు 3 మార్క్సే వస్తున్నాయో కూడా చెప్తున్నాను. ఆ మోడర్న్ ఫిజిక్స్ తర్వాత గత 2 సంవత్సరాలుగా మన ఫిజిక్స్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఒకటి ఎలక్ట్రిసిటీ చాప్టర్ ఇంట్రడ్యూస్ కావడం, రెండవది మ్యాగ్నెటిజం చాప్టర్ ఇంట్రడ్యూస్ కావడం, రీసెంట్గా బేసిక్ ఎలక్ట్రానిక్ చాప్టర్ కూడా ఇంట్రడ్యూస్ అయింది. సో స్టూడెంట్స్ మీరు బేసిక్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ నుంచి 2023 పేపర్ చూస్తే అక్కడ నుంచి 3 క్వశ్చన్లు అడిగారు. అంటే చూడండి, మనకు ఫిజిక్స్లో ఉన్న టోటల్ మార్క్స్ 25 అయితే ఒకసారి ఈసెట్ 2023 పేపర్ చూస్తే లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ అయిన టాపిక్స్ నుంచి మనకు ఒక 13 to 15 మార్క్స్ వస్తున్నాయి. మరి అవన్నీ మనము అనాలిసిస్ చేసుకొని ఆ అనాలిసిస్తో పాటు మనము కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే మీరు ఫస్ట్ సెమిస్టర్లో 50% ఆఫ్ ఫిజిక్స్ చదివారు, నెక్స్ట్ సెమిస్టర్లో మిగతా 50% సబ్జెక్ట్ చదివేశారు. తర్వాత 3rd సెమిస్టర్, 4th సెమిస్టర్ అంతా ఇంజనీరింగ్ పైన ఫోకస్ చేస్తారు. ఇప్పుడు 5th సెమిస్టర్, 6th సెమిస్టర్ చేస్తారు.
మళ్ళీ మీరు అంటే సుమారు ఫిజిక్స్ చదువుకున్న తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆ ఫిజిక్స్ పైన మీరు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో ఎగ్జామ్ రాయాలి. ఆ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో 25 క్వశ్చన్స్కి 25 క్వశ్చన్స్కి మీరు గమనిస్తే ఫిజిక్స్లో 25 క్వశ్చన్స్కి మీరు గమనిస్తే స్టూడెంట్స్ ఫిజిక్స్లో మీరు 25 క్వశ్చన్స్ అనాలిసిస్ గమనిస్తే మనకు 15 క్వశ్చన్స్ వరకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. అదేవిధంగా 5 క్వశ్చన్స్ అనేవి న్యూమరికల్స్ వచ్చాయి. ఇంకా 5 క్వశ్చన్స్ అనేవి చాలా సింపుల్గా యూనిట్స్, డైమెన్షన్స్, అలా కన్వర్జన్స్ పైన అడిగారు. అంటే ఇక్కడ మీకు కంపల్సరీగా మార్క్స్ స్కోర్ చేయాలంటే ఈ 15 మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దానిలో భాగంగానే నేను ఇక్కడ మీకు మోడర్న్ ఫిజిక్స్ అనే టాపిక్ని చూస్ చేసుకున్నాను. ఈ మోడర్న్ ఫిజిక్స్లో మళ్ళీ మనము 3 టాపిక్స్గా డివైడ్ చేశాం. ఒకటి లైట్ గురించి డిస్కస్ చేశాం, రెండవది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో మనము ఆల్రెడీ చెప్పేశాను. ఎస్ స్టూడెంట్స్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్స్లో కూడా ఈ 4 టాపిక్స్ పైనే మీరు ఫోకస్ చేస్తే 100% ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందని కూడా చెప్పాను. ఈ 4 టాపిక్స్లో కూడా ఒకే ఒక ఫార్ములాతో మీకు టోటల్గా నేను ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఒకే ఒక ఫార్ములా ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, E = h mu అని కూడా చెప్పాను. E = h mu. స్టూడెంట్స్ ఇక్కడ అందరికీ కంపల్సరీగా ఈ ఫార్ములా గుర్తుండాలి. ఇక్కడ వాట్ ఈజ్ E అంటే ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అని చెప్పాం. ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అన్నాను. ఎనర్జీ యూనిట్స్ అయితే జౌల్స్. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పాను, జౌల్స్. అండ్ H ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ mu ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ చెప్పాను. అక్కడ నుండే నేను మళ్ళీ మీకు ఫ్రీక్వెన్సీని ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ c/λ గురించి మాట్లాడాం. ఫ్రీక్వెన్సీ = వెలాసిటీ ఆఫ్ లైట్, దట్ ఈస్ c/λ. సో అక్కడ నుంచి మళ్ళీ మనం డిస్కస్ చేస్తే ఏం ఫార్ములా చెప్పాను, E = hc/λ. ఇక్కడ కూడా ఎనర్జీ యూనిట్స్ జౌల్స్ అని రాసేయచ్చు. ఎస్, ఎనర్జీ యూనిట్స్ ఇక్కడ కూడా మనం జౌల్స్ అని రాసేసాం. సో లాంబ్డా వేవ్ లెంత్, ఇట్ ఈస్ ద డిస్టెన్స్. కానీ లైట్లో మనము చాలా సార్లు వేవ్ లెంత్ అనే టాపిక్ని వేవ్ లెంత్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వేవ్ లెంత్ని మనము ఆంగ్స్ట్రామ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామని కూడా చెప్పాం. వేవ్ లెంత్ దేంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాను, ఆంగ్స్ట్రామ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాను. 1 ఆంగ్స్ట్రామ్ ఈక్వల్స్ టు స్టూడెంట్స్ చూడండి, 1 ఆంగ్స్ట్రామ్ ఇక్కడ చూడండి, మనకు మేజర్గా ఫార్ములా వచ్చేసి ఒకటే ఫార్ములా, E = h mu, దట్ ఈక్వల్స్ టు hc/λ. ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఇదే. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ, జౌల్స్ అని చెప్పాను. ఇక్కడ కంపల్సరిగా ప్రతి టర్మ్ తెలియాలి, యూనిట్స్తో సహా తెలియాలి. H ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ 6.625 into 10⁻⁻34 జౌల్ సెకండ్. ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత, 6.625 into 10⁻⁻34 జౌల్ సెకండ్. అదేవిధంగా మ్యూ ఫ్రీక్వెన్సీ, హెడ్జ్, సీజ్ వెలాసిటీ ఆఫ్ లైట్ 3 into 10⁸ లాంబ్డా వేవ్ లెంత్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లాంబ్డాని ఎస్పెషల్గా మనం ఇక్కడ ఆంగ్స్ట్రామ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాను. 1 ఆంగ్స్ట్రామ్ ఈక్వల్స్ టు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ కంపల్సరీ న్యూమరికల్స్లో కానీ అప్పుడప్పుడు డైరెక్ట్గా అడుగుతాడు. 1 ఆంగ్స్ట్రామ్ ఈక్వల్స్ టు 10⁻⁻8 సెంటీమీటర్, ఆర్ ఇన్ మీటర్స్లో అయితే 10⁻⁻10 మీటర్స్. స్టూడెంట్స్ కంపల్సరీ ఎప్పుడైతే మనము వేవ్ లెంత్ని ఆంగ్స్ట్రామ్లోకి కన్వర్ట్ చేయాలో, అప్పుడు 100% మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ గమనిస్తే వేవ్ లెంత్ని నానోమీటర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
ఎందుకంటే జనరల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, హై ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ గురించి మనం డిస్కస్ చేస్తుంటాం కాబట్టి అక్కడ లైట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మనకు ఎస్పెషల్గా వేవ్ లెంత్, ఎస్పెషల్లీ వేవ్ లెంత్ ఈస్ గివెన్ ఇన్ నానో మీటర్స్. మరి అక్కడ నానో అన్నాడు కాబట్టి నీకు మళ్ళీ నానో అంటే కూడా తెలియాలి. నానో ఈక్వల్ టు 10⁻⁹. అలా నానో, పికో, మైక్రో, మిల్లీ ఇవన్నీ తెలియాలి. కిలో, మెగా, గిగా, టెరా ఇక్కడ మనకు అవసరం లేదు. బట్ ఫ్రీక్వెన్సీలో వచ్చినప్పుడు కాబట్టి అవి కూడా కావాలి. ఇక్కడ మాత్రం వేవ్ లెంత్ అంటే నానోమీటర్స్లోనే ఇస్తున్నాడు. నానో అంటే 10⁻⁹. అప్పుడు నానోమీటర్లో ఇచ్చినప్పుడు కంపల్సరీ వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ ఆంగ్స్ట్రామ్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, హియర్ ఎనర్జీ యూనిట్స్ జౌల్స్. బట్ ఇంకా మనం తక్కువ ఎనర్జీ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఎనర్జీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ రిప్రజెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆల్సో. వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ హియర్? ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మనం కంపల్సరీగా గుర్తుండాల్సిన వాల్యూ 1 ఎలక్ట్రాన్ వోల్ట్. 1 electron volt equals to 1.6 into 10⁻⁻19 joules. ఇవన్నీ కన్వర్జన్స్ అనేవి మనకు ఫిజిక్స్ లో చాలా ఇంపార్టెంట్. 1 kilowatt hour equal to how many joules, 1 calorie equal to how many joules, అదే విధంగా 1 electron volt equal to 1.6 into 10⁻⁻19 joules. సో ఇక్కడ ఎప్పుడైతే when energy is explaining, ఎనర్జీ ఇస్ రిప్రజెంటింగ్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్, అప్పుడు ఫార్ములా ఏం రాస్తున్నాడంటే ఇక్కడ E ఈక్వల్స్ టు 12,400 బై లాంబ్డా. 12,400 బై లాంబ్డా. వాట్ ఈస్ ద ఎనర్జీ యూనిట్స్ హియర్? ఎలక్ట్రాన్ వోల్ట్స్. వాట్ ఈస్ ద ఎనర్జీ యూనిట్స్ హియర్? ఎలక్ట్రాన్ వోల్ట్స్. అండ్ లాంబ్డా మస్ట్ బి రిప్రజెంట్స్ ఇన్ ఆంగ్స్ట్రామ్స్. లాంబ్డా మస్ట్ బి రిప్రజెంట్స్ ఇన్ ఆంగ్స్ట్రామ్స్. స్టూడెంట్, సో ఇదంతా ఒక బేసిక్ అంటే మనం ఇన్పుట్ గురించే మాట్లాడుకున్నాం. ఏమని చెప్పాను? వెన్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఎ మెటల్ సర్ఫేస్, సో లైట్ ఏ స్ట్రీమ్ ఆఫ్ పార్టికల్స్, దట్ పార్టికల్స్ కన్సిస్ట్ ఫోటాన్స్ కన్సిస్ట్ ఎనర్జీ అన్నాను. ఆ ఎనర్జీ గురించి మనం డిస్కస్ చేశాం. ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అంటాడు, లేకపోతే ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ అంటాడు. సో ఇక్కడ ఆ ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. అదేవిధంగా ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్ అన్నా. సో స్టూడెంట్, దీని గురించి నేను డిస్కస్ చేసే కంటే ముందు మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్ ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్. వాట్ ఈస్ ద హెచ్ వాల్యూ? 6.625 into 10⁻⁻34. 6.625 into 10⁻⁻34 joule second. What is the units of Planck's constant? Joule second. అది ఎలా వచ్చిందంటే కూడా E equal to h mu. E equal to h mu అనుకున్నప్పుడు వాట్ ఈస్ H ఫార్ములా? E by mu. E is what? Energy of incident light. Mu is what? Frequency. 1 by frequency అంటే టైం అవుతుంది కాబట్టి టైం యూనిట్స్ ఆర్ వాట్? సెకండ్స్. చాలా ఇంపార్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్ చాలా ఇంపార్టెంట్. 1 ఆంగ్స్ట్రామ్ ఈక్వల్స్ టు 10⁻⁸ సెంటీమీటర్ ఆర్ 10⁻⁻10 మీటర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, నానో ఈక్వల్ టు 10⁻⁹. అదేవిధంగా ఫిజిక్స్ పేపర్ అనేది కామన్ టు ఆల్ బ్రాంచెస్. సో ఇవి కొంతవరకు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి, వాళ్ళ ఇంజనీరింగ్లో కూడా, వాళ్ళ డిప్లొమా చదువుతున్న సబ్జెక్ట్స్లో కూడా ఇక్కడ ఇవి కలుస్తుంటాయి. బట్ ఎస్పెషల్లీ సివిల్ స్టూడెంట్స్, మెకానికల్ స్టూడెంట్స్, నాన్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి ఇవి కొంచెం ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు ఫార్ములాస్ అన్నిటినీ ఒక దగ్గరగా రాసుకోండి. అదేవిధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ సి, వాట్ ఈస్ సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ దట్ ఈక్వల్ టు 3 into 10⁸ మీటర్ పర్ సెకండ్. 3 into 10⁸ మీటర్ పర్ సెకండ్. సో దిస్ ఈజ్ ఎ కాన్సెప్ట్. అంటే మనకు కావాల్సిన కాన్సెప్ట్ గురించి చెప్పాను. ఈ అన్నాను, ఈ ఈక్వల్ టు హెచ్ మ్యూ దట్ ఈక్వల్ టు హెచ్సి బై లాంబ్డా. ఎనర్జీ యూనిట్స్ జౌల్స్ ఆర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్.
the relation between electron volts and joules is 1 electron volts equals to 1.6 into 10 power minus 19 joules అని చెప్పాను. అదేవిధంగా when energy represent in terms of electron volts and input is wavelength అంటే wavelength of incident light input. So energy formula here 12,400 by lambda. ఇది మనకు కాన్సెప్ట్ క్లియర్గా మనకు గుర్తుండాలి. ఇక్కడ హౌ లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ అన్న కాన్సెప్ట్లోనే మనం డిస్కస్ చేస్తున్నాం. లైట్ ఎనర్జీ ఇస్ వాట్ ఈ దట్ ఈజ్ ఇన్సిడెంట్ లైట్. హౌ దిస్ లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నప్పుడు మనము నిన్న క్లాస్లో డిస్కస్ చేసిన టాపికే ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. సో వాట్ ఈజ్ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ హియర్ అంటే స్టూడెంట్స్ చూడండి, ఈ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే వాట్ ఈస్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటల్. దిస్ ఈజ్ మెటల్. when light is incident on a metal surface, when light is incident on a metal surface, metal means what? Conductor. That conductor consists of free electrons. That free electrons will be emitted. Free electrons are emitted from this metal surface. Free electrons are emitted from this metal surface. Free electrons will be emitted from this metal surface. When light is incident, this light incident light మనము ఎనర్జీతో చెప్తుంటాడు, లేకపోతే అప్పుడప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ తో చెప్తాడు, లేకపోతే అప్పుడప్పుడు వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ తో చెప్తాడు. స్టూడెంట్స్ ఎనర్జీ చెప్పొచ్చు, ఫ్రీక్వెన్సీ ఇవ్వచ్చు, వేవ్ లెంత్ ఇచ్చచ్చు. బట్ ఏది ఇచ్చినా సరే మనం ఫైనల్ గా ఇన్పుట్ ని ఫ్రీక్వెన్సీలో ఇచ్చినా సరే, వేవ్ లెంత్ లో ఇచ్చినా సరే మనం దాన్ని దేంట్లోకి మార్చుకుంటామంటే ఎనర్జీ. సో వెన్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ అనే మెటల్ సర్ఫేస్, దెన్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఎమిటెడ్ ఫ్రమ్ దిస్ మెటల్ సర్ఫేస్. అక్కడ మనం ఇంకొక టాపిక్ గురించి కూడా డిస్కస్ చేశాం. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ రిక్వైర్డ్? వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎమిట్ ద ఎలక్ట్రాన్స్ అని చెప్పాను. ఎస్, 2023లో అడిగిన క్వశ్చన్ అదే. మీరు ప్రీవియస్ ఈసెట్ పేపర్స్ చూస్తే 50% అడుగుతున్న క్వశ్చన్ కూడా అవే 3 టర్మ్స్. వన్ ఈజ్ వర్క్ ఫంక్షన్, సెకండ్ వన్ ఈజ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ వన్ ఈజ్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్. సో వర్క్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ థ్రెషోల్డ్ ఎనర్జీ. అంటే ప్రతి టర్మ్లో ఫస్ట్ థ్రెషోల్డ్ 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 అని చెప్పాను, కానీ జనరల్గా మనకు థ్రెషోల్డ్ ఎనర్జీని వర్క్ ఫంక్షన్ అంటున్నాడు. ఇయర్ వాట్ ఈజ్ వర్క్ ఫంక్షన్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై డబ్ల్యూ అని రాస్తున్నాను. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇట్ ఈస్ ఆల్సో రిప్రజెంటెడ్ విత్ 5. ఏదో ఒక సింబల్ వాడతాడు, నేను ఇక్కడ ఏదైనా వాడుకోవచ్చు, బట్ అకార్డింగ్ టు ఆథర్. సో డబ్ల్యూ అనుకుంటున్నాను, వర్క్ ఫంక్షన్ అంటే డబ్ల్యూ కాబట్టి. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, the minimum amount of energy is required. The minimum amount of energy is required to emit the electrons. మనం అప్లై చేసే ఎనర్జీ ఎంతైనా ఉండవచ్చు, బట్ ఆ మెటల్స్ నుంచి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎమిట్ కావడానికి కొంచెం ఎనర్జీ చాలు. దాన్నే ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అంటున్నాను. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ is required to emit the electrons from the metal surface when light is incident on a metal surface. That minimum amount of energy మనం ఏమంటున్నాం? వర్క్ ఫంక్షన్ అంటున్నాం. ఎక్కువ థియరీ క్వశ్చన్ అయితే ఇదే అడుగుతాడు. వర్క్ ఫంక్షన్ is also known as threshold energy. వర్క్ ఫంక్షన్ is also known as threshold energy. గుర్తుపెట్టుకోండి, మనకు ఈ టర్మ్స్ తోటే చాప్టర్ మొత్తం అయిపోతుంది. థ్రెషోల్డ్ ఎనర్జీ. మరి థ్రెషోల్డ్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఈ ఫార్ములా మొత్తం మారిపోతుంది. ఏది? E ఈక్వల్ టు hmu hc బై లాంబ్డా. ఆ ఫార్ములా ఇక్కడ ఎలా రాస్తున్నానంటే చూడండి, వర్క్ ఫంక్షన్కి రాయాలనుకున్నప్పుడు ఆ ఫార్ములాని ఎలా రాస్తున్నాను చూడండి. W equals to h mu naught. W equal to h mu naught. ఇక్కడ ఏం రాశాను? మ్యూ అన్నాను. ఇక్కడ ఏం రాస్తున్నాను? మ్యూ నాట్. దట్ ఈక్వల్స్ టు
ఇక్కడ ఏం రాశాం HC/λ. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నాను HC/λ0. HC/λ0. W equals to H mu naught, that equals to HC/λ0. మరి వాట్ ఈజ్ మ్యూ, వాట్ ఈజ్ మ్యూ నాట్, వాట్ ఈజ్ లాంబ్డా, వాట్ ఈజ్ లాంబ్డా నాట్? ఇలాంటి క్వశ్చన్స్ మనని థియరిటికల్ అడుగుతాడు. మనకు ఒకేసారి టెక్స్ట్ బుక్లో చదివినా డైరెక్ట్గా చదివినా కూడా కొంచెం అర్థం కాదు, జాగ్రత్తగా వినండి. వాట్ ఈజ్ మ్యూ అంటే ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈజ్ మ్యూ అంటే ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ. మరి వాట్ ఈజ్ మ్యూ నాట్ అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. మ్యూ ఈజ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ, మ్యూ నాట్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈజ్ లాంబ్డా? ఆపరేటింగ్ వేవ్ లెంత్. ఆపరేటింగ్ వేవ్ లెంత్. వాట్ ఈజ్ లాంబ్డా నాట్? ఆపరేటింగ్ వేవ్ లెంత్. ఇంకా స్టూడెంట్స్ మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వర్క్ ఫంక్షన్ వాల్యూ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ది మెటల్. ఆల్కలీ మెటల్స్లో సోడియం, సీజియం అలా తీసుకుంటాం. సో అక్కడ ఆ వర్క్ ఫంక్షన్ వాల్యూ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ది మెటల్. అంటే ఒక మెటల్కి తొందరగా ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ కావచ్చు, ఇంకొక మెటల్కి కొంచెం ఎక్కువ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎమిట్ ద ఎలక్ట్రాన్స్. కాబట్టి వర్క్ ఫంక్షన్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ది మెటల్. సో ఇప్పుడే చెప్పాను వర్క్ ఫంక్షన్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ది మెటల్. వాట్ ఈజ్ ది ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్? సో ఇది ఇన్పుట్. సో వెన్ ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, వెన్ ఎ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఎ మెటల్ సర్ఫేస్, ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్, సమ్ అమౌంట్ ఈజ్ ఎనఫ్ అన్నాడు. కాబట్టి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ E అండ్ W అంటాడు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ E అండ్ W? అప్పుడు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ E అండ్ W అంటే ఎస్, చాలా ఇంపార్టెంట్. E ఆల్వేస్ గ్రేటర్ దాన్ W. E always greater than W. E always greater than W. E equal to W also possible. When E equal to W, then electrons will be just emit. But when E greater than W, what happens? We'll discuss. But condition is E always greater than W. అదే విధంగా ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ must be greater than mu naught. What is mu naught? Threshold wavelength. Mu greater than mu naught. Mu greater than mu naught. Mu greater than mu naught. Operating frequency must be greater than threshold frequency. We know that frequency wavelength are inversely proportional to each other. Frequency wavelength are inversely proportional to each other. So ఇక్కడ ఏమంటున్నాడంటే లాంబ్డా మస్ట్ బి లెస్ దాన్ లాంబ్డా నాట్. లాంబ్డా మస్ట్ బి లెస్ దాన్ లాంబ్డా నాట్. ఇలాంటి క్వశ్చన్స్ థియరిటికల్ గా అడుగుతాడు. అలా అడిగినప్పుడు నీకు ఈక్వేషన్స్ సింబల్స్ ఇవ్వకుండా సెంటెన్స్లు ఇస్తున్నాడు. కాబట్టి కంపల్సరీగా నీకు E అంటే ఏంటి, వాట్ ఈజ్ W, వాట్ ఈజ్ మ్యూ, వాట్ ఈజ్ మ్యూ నాట్, వాట్ ఈజ్ లాంబ్డా, వాట్ ఈజ్ లాంబ్డా నాట్, ఇవన్నీ నీకు గుర్తుండాలి. సో ఇప్పటి వరకు మనము ఒకటే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. E ఈక్వల్ టు H మ్యూ HC/λ. సియర్ సేమ్ ఫార్ములాస్. ఎనర్జీ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్ వేవ్ లెంత్. బట్ దిస్ ఈజ్ థ్రెషోల్డ్ ఎనర్జీ. దిస్ ఈజ్ ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. This is operating frequency. This is threshold frequency. This is operating wavelength and this is threshold wavelength. ఇంకా ఫైనల్ గా మనం నేర్చుకున్న ఈక్వేషన్ చూస్తే స్టూడెంట్స్ చూడండి. when light is incident on a metal surface, when light is incident on a metal surface, ఏం చెప్పాను, some energy is required to emit the electrons. That minimum energy is known as work function అన్నాం. సో ఇంకా E greater than W అన్నాను అంటే ఇన్ దట్ ఎనర్జీ సమ్ ఎనర్జీ ఓన్లీ వీఆర్ యూజింగ్. వాట్ అబౌట్ ద రిమైనింగ్ ఎనర్జీ? ఎస్, ద రిమైనింగ్ ఎనర్జీ ఈజ్ గివెన్ టు ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్ టు అబ్టైన్ కెనెటిక్ ఎనర్జీ. టు అబ్టైన్ కెనెటిక్ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. ద
flow of electrons is known as current. So light energy is converted into electrical energy. Light energy is converted into electric energy. Here photo means what? Light. Photo means what? Light. That incident light is converted into electrical energy. That is known as photoelectric effect. అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే మనకు ఐన్స్టీన్. వాట్ ఈజ్ ఐన్స్టీన్ ఈక్వేషన్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ అంటే E ఈక్వల్స్ టు W ప్లస్ కేఈ. ఈక్వల్ టు W ప్లస్ కేఈ. ఫిగర్ చూడగానే మీకు అర్థమైపోతుంది. E ఈక్వల్ టు W ప్లస్ కేఈ. వాట్ ఈస్ దిస్ ఈక్వేషన్? ఐన్స్టీన్ ఈక్వేషన్. సరే, light energy converted into electrical energy. The flow of charged particle is known as current. Current is flowing. Now I want to stop this photoelectric affection, or I want to stop this photo emission effect, or I want to stop this emission of electrons. So మరి లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతున్నాయి, కరెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. How you stop this current? How you stop this effect? How you stop this photoelectric effect? Ante one more term here we are discussing, stopping potential. Emantunnam? Stopping potential. Stopping potential. చూడండి, చాలా ఇంపార్టెంట్ టర్మ్. ఇన్పుట్ ఇచ్చాం, అవుట్పుట్ వచ్చేసింది, మళ్ళీ అవుట్పుట్ని కూడా జీరో చేయడానికి we are discussing one term. What is the term name? Stopping potential. ఆ సెంటెన్స్ లోనే, ఆ వర్డ్ లోనే మీనింగ్ ఉంది. స్టాపింగ్, ఆపేయాలి. ఎవరిని? ద ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని, ఇండైరెక్ట్ గా కరెంట్ ని. దానికోసం స్టాపింగ్ పొటెన్షియల్. వీఆర్ అప్లయింగ్ సమ్ వోల్టేజ్ at which side? Output side, at anode side. So it is a negative potential, or it is applied at the anode side to stop this photoelectric effect, to stop this photo emission. దాన్ని మనం ఏమంటామంటే స్టాపింగ్ పొటెన్షియల్ అంటాం. అది పొటెన్షియల్ కాబట్టి వాట్ ఈస్ దిస్ అవుట్పుట్? యూనిట్స్, వోల్ట్స్. ఇది ఏమంటున్నాం? వోల్ట్స్. మరి హౌ యూ ఫైండ్ ది స్టాపింగ్ పొటెన్షియల్ అంటే, see here, this is Einstein equation. What is Einstein photoelectric effect equation? E equal to W plus KE. E equal to W plus KE. So what is here? Energy of incident light. And what is W here? Work function. And what is KE? Kinetic energy. From this I am writing kinetic energy KE equal to E minus W. ఇక్కడ చాలా బిట్స్ మనల్ని రకరకాల ఇంటెన్స్లో అడిగాడు. కెనెటిక్ ఎనర్జీ K ఈక్వల్ టు E మైనస్ W. వేర్ ఈజ్ ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, W ఈజ్ వర్క్ ఫంక్షన్. సో వెన్ E ఈక్వల్ టు W, ఇంతకుముందు ఇక్కడ చెప్తానన్నాను, వెన్ E ఈక్వల్ టు W, కెనెటిక్ ఎనర్జీ వాల్యూ 0. కెనెటిక్ ఎనర్జీ వాల్యూ 0. When E greater than W, kinetic energy value is positive. So energy of incident light must be greater than work function. And when energy of incident light is equals to work function, electrons are just emitted, but there is no movement of electron. There is no movement of electron because E equal to W, ఆ ఎంత లైట్ ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ కంప్లీట్ గా యూజింగ్ టు ఎమిట్ ద ఎలక్ట్రాన్స్ కాబట్టి దేర్ ఇస్ నో కెనెటిక్ ఎనర్జీ, నో ఎమిటెడ్ ఎలక్ట్రాన్స్ మూవింగ్. బట్ వెన్ E greater than W, then kinetic energy value existing, it is not equal to 0, then the emitted electrons are moving. సో ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, హియర్ కెనెటిక్ ఎనర్జీ యూనిట్స్ ఆర్ ఆల్సో ఎలక్ట్రాన్ వోల్ట్స్. kinetic energy units also electron volts. E units electron volts, W units electron volts. Then stopping potential I am representing with the stopping potential, I am representing with V naught. V naught equal to, here I am writing kinetic energy
Ke max, that is maximum kinetic energy in terms of volts. In terms of volts. That's all. ఇది మన ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఆ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ టాపిక్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈరోజు నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. సో ప్రతి చాప్టర్లో ప్రతి టాపిక్లో మీరు ఇలా ఒక షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవచ్చు. అదేవిధంగా కన్వర్జన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కన్వర్జన్స్ కూడా మనం రాశాం. సో టోటల్గా ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి సంబంధించి మనకు మేజర్గా ఇంపార్టెంట్ అంటే లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. Light energy is converted into electrical energy. This is the concept. How light energy is converted into electrical energy concept ne manam ikkada photo electric effect annam. Photo means what in Greek? Light. Photo electric effect. Light is converts into electrical. When light converts into electrical, when light is incident on a metal surface, that metal is a conductor. That conductor consists of free electrons. That free electrons are emitting. Initially the electrons will emit. If we apply more energy, the emitted electrons are moving. When the electrons are moving, then current will be exist. Light energy is converted into electrical. ఇది మనం ఫిజిక్స్. దీని అప్లికేషన్ మనం ఫోటో ఎమిసివ్ సెల్, ఫోటో కండక్టివ్ సెల్, అలా రకరకాల అప్లికేషన్ చదువుతాం. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో కానీ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళినప్పుడు కానీ మనకు లైట్ ఎనర్జీతో బార్ కోడ్తో కానీ, అప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా లైట్తో మనల్ని ఆపరేట్ చేశాం. అంటే అక్కడ ఒక సెన్సార్ కానీ దాన్ని రన్ చేయడానికి ఇన్పుట్ లైట్, అవుట్పుట్ సంథింగ్, బట్ ఆ సంథింగ్ వర్క్ కావడానికి మళ్ళీ అక్కడ ఏం కావాలంటే ఎలక్ట్రికల్. దిస్ లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ఎలక్ట్రికల్, దెన్ విల్ అబ్టైన్ సమ్ అవుట్పుట్. ఈవెన్ షాపింగ్ చేసేటప్పుడు కూడా మనము ఇలా స్కానింగ్ చేస్తుంటాం బార్ కోడ్స్. ఇవన్నిట్లో మనకి ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదంతా అప్లికేషన్ మళ్ళీ మనం ఇంజనీరింగ్లో రకరకాల చదువుతాం. బట్ ఇక్కడ మరి అవుట్పుట్ ఎక్కువ రావాలి అంటే ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్స్ కూడా ఫైనల్గా ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ పైనే డిపెండ్ అవుతున్నాయి. ఫ్రీక్వెన్సీ అంటే మ్యూ అంటున్నాం, వేవ్ లెంత్ మీన్స్ ల్యాండా. చూడండి సేమ్ ఫార్ములా, ఒకే ఒక ఫార్ములా యూజ్ చేశాను. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మ్యూ, దట్స్ ఆల్. ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మ్యూ, మ్యూ ఈక్వల్ టు సి బై ల్యాండా మనకు తెలుసు. ఇక్కడ మాత్రం మీరు ఫార్ములాస్ అన్నీ గుర్తుంటాయి, బట్ కన్వర్జన్స్ కాన్స్టెంట్స్ అనేవే చాలా ఇంపార్టెంట్. అందుకే ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.625 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. C is velocity of light 3 into 10⁸ meter per second. When wavelength is represents in angstroms, then 1 angstrom equals to 10⁻⁸ centimeter or 10⁻⁻10 meter. And very very important, అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు 100% wavelength is represents in nano. What is the value of nano? 10⁻⁹. సో అలా మనం ఎనర్జీ అసలు దేనిపైన డిపెండ్ అవుతుందో డిస్కస్ చేశాం. ఫస్ట్ ఆ ఎనర్జీ అనేది వెన్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ సమ్ ఎనర్జీ ఇస్ రిక్వైర్డ్ టు ఎమిట్ ద ఎలక్ట్రాన్స్ అన్నాం. ఆ సమ్ ఎనర్జీకి స్పెషల్గా ఒక నేమ్ కూడా చెప్పాం, వర్క్ ఫంక్షన్ ఆర్ థ్రెషోల్డ్ ఎనర్జీ. వర్క్ ఫంక్షన్ ఆర్ థ్రెషోల్డ్ ఎనర్జీ అన్నాం. ఆ థ్రెషోల్డ్ ఎనర్జీ కూడా మళ్ళీ ఫ్రీక్వెన్సీ పైన వేవ్ లెంత్ పైన డిపెండ్ అవుతుందని చెప్పాను. threshold energy or work function is directly proportional to threshold frequency. Directly proportional to అన్నాను కాబట్టి W equal to H mu naught and inversely proportional to operating wavelength. Inversely proportional to operating wavelength HC by lambda naught. ఈ ఫార్ములాస్ని మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇవే కాన్సెప్ట్ని మనం బీటెక్లో కూడా చాలా చోట్ల ఫోటో డివైజెస్, ఆప్టో ఎలక్ట్రికల్ డివైజెస్ అంటే లైట్తో ఎలక్ట్రానిక్ డివైజెస్ని, ఎస్పెషల్లీ లైట్ ఎమిటింగ్ డయోడ్, ఫోటో డయోడ్, లేజర్, ఇవన్నీ చదువుతున్నప్పుడు మళ్ళీ మనకి ఫార్ములాస్ అన్నీ అవసరం వస్తాయి స్టూడెంట్స్.
అందుకే ఇక్కడ మనము ఒక లైట్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ లైట్ ఎనర్జీ వేరే పారామీటర్ల పైన డిపెండ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ పైన, వేవ్ లెంత్ పైన. ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ అవుతున్నప్పుడు మనకు ప్లాంక్స్ కాన్స్టెంట్ కావాలి. వేవ్ లెంత్ పైన డిపెండ్ అవుతున్నప్పుడు మనకు h ఇంటూ c రావాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 12,400/λ. వాటిని బేస్ చేసుకొని ఇది చెప్పాను. అప్పుడు ఎనర్జీ తెలిసిపోయింది, థ్రెషోల్డ్ ఎనర్జీ తెలిసిపోయింది. దెన్ చూడండి, ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, వర్క్ ఫంక్షన్ తెలిసింది. వెన్ E greater than W, what happens? The emitted electrons are moving. The emitted electrons are moving. Here moving means what? There is kinetic energy. మళ్ళీ మనని న్యూమరికల్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా కూడా తెలిసి ఉండాలి. వాట్ ఈజ్ కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా హియర్? ఆఫ్ mv స్క్వేర్. ఆఫ్ mv స్క్వేర్. స్టూడెంట్స్, ఎప్పుడైతే ఆఫ్ mv స్క్వేర్ మాస్ వెలాసిటీ గురించి డిస్కస్ చేస్తున్నాడో మళ్ళీ మనము మూమెంటం దగ్గరికి కూడా వెళ్తాం. వాట్ ఈజ్ మూమెంటం అంటే, మూమెంటం విచ్ ఇస్ రిప్రజెంటెడ్ బై p, మనం న్యూటన్స్ లాస్ లో చదువుతాం. మూమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. వాట్ ఈజ్ మూమెంటం ఫార్ములా? మూమెంటం p ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. హియర్ మూమెంటం తెలిసింది, కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలిసినప్పుడు మళ్ళీ వాటికి రిలేషన్ కట్టడానికి మనం ఐన్స్టీన్ ఈక్వేషన్ కూడా కన్సిడర్ చేస్తాం. మళ్ళీ ఐన్స్టీన్ ఈక్వేషన్ అంటే ఇది ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. దానితో పాటు మనం ఇంకొక ఈక్వేషన్ కూడా చిన్న 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో చదువుకున్నాం. E ఈక్వల్ టు mc స్క్వేర్. చూడండి, సో స్టూడెంట్స్, ఒక ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి మనకు కావాల్సిన కాన్సెప్ట్ గురించి ఈరోజు డిస్కస్ చేశాం. సో నెక్స్ట్ క్లాస్లో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాన్సెప్ట్తో అప్లికేషన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, అక్కడ ఈ పారామీటర్స్ని మనం ఎలా యూజ్ చేద్దామో డిస్కస్ చేద్దాం. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రిపరేషన్ అనేది మీరు ప్రిపేర్ అవుతున్నది ఒక పర్ఫెక్ట్ ప్లాన్గా ప్రిపేర్ అవుతేనే మీకు ఇలాంటి టాపిక్స్ని స్మూత్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినట్టు చదివితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా కష్టమవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక్కొక్క మార్కు కొన్ని వందల మందికి వస్తుంది. అప్పుడప్పుడు ఒక్క మార్క్ తోటి మనకు ర్యాంక్ కూడా మిస్ అవుతుంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్టూడెంట్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, మీరు ఫాలో కావాలి. సో నెక్స్ట్ క్లాస్ వీఆర్ డిస్కసింగ్ application of photoelectric effect. Thank you, students.